Hello everyone, నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఐ హావ్ ట్రైన్ మోర్ దాన్ 600+ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఏంటంటే మనము రియల్ టైంలో టెరాఫార్మ్ వర్షన్స్ ఏం యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో టెరాఫార్మ్ లేటెస్ట్ వర్షన్ అయితే ఎప్పుడు యూజ్ చేయము. ఎందుకు రీజన్ ఏంటంటే లేటెస్ట్ వర్షన్స్లో బగ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన టెరాఫార్మ్ స్క్రిప్ట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనము లేటెస్ట్ వర్షన్స్ అనేది యూజ్ చేయము. సెకండ్ థింగ్ ఏంటంటే రియల్ టైం లెవెల్లో మనకి ఒక స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతాం. ఎప్పుడైనా సరే ఒక టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాస్తున్నామంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్కి ఎన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మనం క్రియేట్ చేసినా సరే అన్నిటికీ టెరాఫార్మ్ వర్షన్స్ అనేది సేమ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే స్టాండర్డ్స్ అనేది రియల్ టైంలో ఫాలో అవుతాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనం వర్షన్ టు వర్షన్ ఏంటంటే స్లైట్లీ డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఓల్డ్ వర్షన్స్లో ఏంటంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే డాలర్ ఓపెన్ క్లోజ్ ఇచ్చి వ్యాడ్ డాట్ అని ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్స్లో ఏంటంటే వ్యాడ్ డాట్ వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.